తులసి మీ అంకుల్ చనిపోయారా? మనం వాళ్ళ కోసం మాత్రం కూడా చేయలేమా? కృష్ణ, నువ్వు వెళ్ళొద్దు. అందరూ వెళ్తున్నారు, నేను వెళ్ళిపోతే ఎలా? ప్లీజ్. సార్, ఆ తులసి గారిని మన దగ్గర 2 రోజులు మామూలుగా కస్టడీలో తీసుకొని ఓసారి విచారిస్తే ఖచ్చితంగా ఇదంతా ఎవరు చేస్తున్నారనే దానికి ఓ క్లూ దొరుకుతుందని అనిపిస్తోంది సార్. బుద్ధుందా నీకు? దర్శనం వాళ్ళందరూ పరలోకాన్ని పోతా ఉంటే ఇప్పుడు నన్ను వెళ్ళగలమంటావా? అర్థమైందా? నీ టార్గెట్ నేనే కదా. నేను పోతే ఈ కుర్చీలో కూర్చొని ఎస్ఐ అవుదామనా? సార్ ఏంటి సార్ ఇది? ఏంటి కేసు క్లోజ్ చేయమంటే నన్ను క్లోజ్ చేద్దామని చూస్తున్నారా? సార్ అది కాదు సార్. కాదుకి ఇదేంటా? ఇట్లాను జరిగినవన్నీ యాక్సిడెంట్స్ అన్ని కేసు క్లోజ్ చేయి. హలో, ఒంటరిగా మాట్లాడాలి. ఏదో మాట్లాడాలన్నావు, ఏం మాట్లాడాలి? కృష్ణ, నేను చెప్పేది వింటే నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, నువ్వు నమ్మలేకపోవచ్చు, కానీ అది నిజం. దియా, మన పాప ఉంది. దియా, 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 నిన్ను చూడాలి. ప్లీజ్. చూడనీకుండా చేశారమ్మా. అయితే అతన్ని చంపింది నువ్వేనా? అవును, వాళ్ళంతా చెడ్డవాళ్ళమ్మా. మనిద్దరిని విడదీశారు. మనకెవరు వద్దు, నువ్వు నేను ఇద్దరం చాలు. దియాని అబార్ట్ చేయమని చెప్పిన అందరూ వరుసగా చనిపోయారు. అందులో చివరిగా ఉన్నది నువ్వే. దియా నిన్ను కూడా వదలదు. నెక్స్ట్ తను చంపేది నిన్నే. కృష్ణ, దియా నేను ఏం చేయకుండా ఉండాలంటే నేను ఎప్పుడు నీతోనే ఉండాలి. కృష్ణ ప్లీజ్, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు, ఒక క్షణం కూడా.
తులసి పడుకోలేదా? రాత్రి అంతా పడుకోకుండా ఏం చేస్తున్నావు? ష్, గట్టిగా మాట్లాడకు, దియా వింటుంది. నన్ను నమ్మట్లేదా? డోంట్ వరీ తులసి, ప్రతిదానికి మెడిసిన్ ఉంది, క్యూర్ చేయొచ్చు. లేదు, నమ్మకం లేక కాదు. నువ్వు చాలా రోజులుగా దియా అబోషన్ అని చాలా అప్సెట్గా ఉన్నావు. అది కాకుండా మన ఇంట్లో వరుసగా చనిపోయారు. ఇలా డిస్టర్బ్ అవ్వడం ఇట్స్ క్వైట్ న్యాచురల్, ఐ అండర్స్టాండ్. అయ్యో డాక్టర్, ఎందుకు మీరు నన్ను నమ్మట్లేదు? నాకేం కాలేదు. దియా, నో డాక్టర్, యూ హ్యావ్ టు బిలీవ్ మీ. మా ఫ్యామిలీలో ఉన్న అందరినీ చంపింది దియానే. నెక్స్ట్ తను చంపాలనుకున్నది కృష్ణనే. ప్లీజ్ బిలీవ్ మీ, ప్లీజ్ అండర్స్టాండ్. కృష్ణ నాతో ఉంటే దియా ఏం చేయలేదు. నాతో ఉండటమే కృష్ణకు సేఫ్. ఇది కృష్ణకు Yeah, I చెప్తే know. నన్ను నమ్మటం లేదు. అట్లీస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్ మీ. డాక్టర్, నేను చెప్పేది నిజం. Yeah. మీరైనా అర్థం చేసుకోండి ప్లీజ్. జస్ట్ బీ రిలాక్స్డ్. ఈ టాబ్లెట్స్ వేసుకోండి, రాత్రికి హాయిగా నిద్ర పడుతుంది. 1 వీక్ తర్వాత కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదంటే నాట్ ఎ ప్రాబ్లం, మళ్ళీ తీసుకునండి. కావాలంటే మనం మెడిసిన్ మార్చేద్దాం. యూ ఆల్సో నో వెల్, యూఆర్ ఎ డాక్టర్ రైట్? కృష్ణ, కృష్ణ, నాకు ఎలాంటి జబ్బు లేదు, నాకు పిచ్చి పట్టలేదు. కృష్ణ, దియా నేను వదలదు. నువ్వు నాతో ఉండడమే సేఫ్. ప్లీజ్ అర్థం చేసుకో, ప్లీజ్. లాంగ్ లీవ్ ఓకే, మళ్ళీ ఎప్పుడు జాయిన్ అవుతారు? తెలీదు. కృష్ణ, అంటే ఫ్లవర్ పాట్ పెడుతుంటే చెప్పు. అవునా? ఎవరికి ఇంకెళ్ళదు కదా. ఈడియట్స్, వేసిన సీలింగ్ 4 days పడిపోయిందంటే ఏంటో అర్థం. ఆ మేస్త్రిని రమ్మని చెప్పు, నేను ఎప్పుడో బయలుదేరి వస్తున్నాను. నేను వచ్చేదాకా అక్కడే ఉంటాను. కృష్ణ కాఫీ. కృష్ణ, 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 కృష్ణ. ఆ తులసి చెప్పేంటి? కృష్ణ, ఎక్కడికి వెళ్తున్నావు? నేను చెప్పాను కదా నాతో చెప్పకుండా వెళ్ళొద్దని. తులసి కొత్త సైట్లో పెద్ద యాక్సిడెంట్ అయింది. సీలింగ్ కూలిపోయింది. నేను వెళ్ళి చూసొస్తా. కృష్ణ ప్లీజ్ కమ్ బ్యాక్, నేను వస్తాను. అయ్యో తులసి, ప్లీజ్ స్టాప్ దిస్ మ్యాడ్నెస్. కృష్ణ, నాకేం కాదు, రిలాక్స్. ఇంకో 1 month కృష్ణ. ఫోన్ పెట్టే. ఆటో, 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 ప్లీజ్ స్టాప్. ఆటో, ప్లీజ్ వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? చెప్తాను, ప్లీజ్ వెళ్తూ ఉండండి.
సార్ నాకు కొంచెం స్పీడ్ కావాలండి. స్పీడ్ సరే, ముందు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. ఆ? పోతూనే ఉండండి, చెప్తాను. हेलो హలో, అక్కడ కృష్ణ ఉన్నారా? कृष्णा सर नहीं आए यहाँ पर कोई नहीं है. కాదు, వేరెవరేనా? సైట్ ఎక్కడా? హలో మా హలో. స్కూల్కి వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, లేకపోతే వేరే ఇంకేదైనా ఆటో మాట్లాడుకోండి. పోలీస్ స్టేషన్. సార్, ఎస్ఐ ఉన్నారా? ఏమైంది మేడం? మా హస్బెండ్ కృష్ణ ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదండి. ఈ కేసు ఫైల్ నా టేబుల్ మీద ఉంది. ఎన్నిసార్లు చెప్పాలి నాకు? సార్, హాయ్, హాయ్, హాయ్. మా హస్బెండ్ ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు సార్. మీరే వెతికి పెట్టాలి ప్లీజ్ సార్. టాయిలెట్ సార్, ఐ హావ్ సార్, యూరిన్ సార్, ఇన్ఫెక్షన్. ప్లీజ్ సార్. సార్, అమ్మా, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ మీదేం కేసు లేదు, నువ్వు ఫ్రీ. నువ్వు ఎంక్వైరీ కానీ కనీసం ఇటువైపు తలెత్తి చూడకమ్మా ప్లీజ్. నువ్వు ఇక్కడికి వస్తే నా లైఫ్ డేంజర్ ప్లీజ్. సార్, మా ఆయన చనిపోయేలా ఉన్నాడు సార్. సో ప్లీజ్ మీరే ఎలాగైనా కాపాడాలి సార్. ఇంకా అవును, మీ ఆయన చనిపోతాడు నీకెలా తెలుసు? సార్, సార్ మీకు చెప్తే అర్థం కాదు సార్. మాకు పుట్టని బిడ్డ దియా మా ఫ్యామిలీ అందరినీ చంపేసింది సార్. ఇప్పుడు కృష్ణను కూడా చంపాలనుకుంటుంది సార్. ప్లీజ్ సార్, మీరే ఆయన ఎక్కడ ఉన్నాడో కనుక్కొని కాపాడాలి సార్ ప్లీజ్ సార్. అమ్మా, మీ ఆయన కాపాడని నేను వస్తే నన్ను ఎవడు కాపాడతాడమ్మా? అమ్మా మీరు వెళ్ళిపోండి అమ్మా ప్లీజ్. ఆయన ఫోన్ సార్. తీసుకెళ్ళండి రా అని. మీరైనా కాల్ చేయండి. తీసుకెళ్ళండి రా బాబు. సార్, సార్, ఒక్క నిమిషం. సార్, ప్లీజ్ సార్. సార్, సార్, ప్లీజ్ సార్. సార్